ఓం శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు అనగా 2024వ సంవత్సరం అక్టోబర్ 2వ తేదీ బుధవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం తిథి బహుళపక్షం అమావాస్య. అక్టోబర్ 1వ తేదీ అనగా మంగళవారం నాడు రాత్రి 9:39 నుండి అక్టోబర్ 2వ తేదీ అర్ధరాత్రి 12:19 వరకు. తదుపరి శుక్లపక్షం పాడ్యమి. అక్టోబర్ 2వ తేదీ అనగా బుధవారం నాడు అర్ధరాత్రి 12:19 నుండి అక్టోబర్ 3వ తేదీ అనగా గురువారం నాడు అర్ధరాత్రి 2:58 వరకు. నక్షత్రం ఉత్తర ఫాల్గుని. అక్టోబర్ 1వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 9:16 నుండి అక్టోబర్ 2వ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 12:23 వరకు. తదుపరి నక్షత్రం హస్త. అక్టోబర్ 2వ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 12:23 నుండి అక్టోబర్ 3వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 3:32 వరకు. కరణం చతుష్పాతు. అక్టోబర్ 1వ తేదీ అనగా మంగళవారం నాడు రాత్రి 9:39 నుండి అక్టోబర్ 2వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 10:59 వరకు. నాగవము. అక్టోబర్ 2వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 10:59 నుండి అదే రోజు అర్ధరాత్రి 12:19 వరకు. కీమస్తు గుణము. అక్టోబర్ 2వ తేదీ అనగా బుధవారం నాడు అర్ధరాత్రి 12:19 నుండి అక్టోబర్ 3వ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 1:39 వరకు. వారము బుధవారము. సూర్యోదయము ఉదయం 6:10 సూర్యాస్తమయము సాయంత్రం 6 గంటలకు. చంద్రోదయము అక్టోబర్ 2వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 5:35 చంద్రాస్తమయము అక్టోబర్ 2వ తేదీ అనగా బుధవారం నాడు సాయంత్రం 5:50 రాహుకాలము మధ్యాహ్నం 12:05 నుండి 1:34 వరకు. యమగండ కాలము ఉదయం 7:39 నుండి 9:07 వరకు. గుళికా సమయము ఉదయం 10:36 నుండి మధ్యాహ్నం 12:05 వరకు. దుర్ముహూర్తము ఉదయం 11:41 నుండి మధ్యాహ్నం 12:29 వరకు. వర్జ్యము ఉదయం 9:53 నుండి 11:42 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఈ రోజు లేవు. అమృత కాలం కూడా ఈ రోజు లేదు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:34 నుండి 5:22 వరకు. సూర్యరాశి కన్యారాశి. జన్మరాశి చంద్రుడు కన్యారాశి గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం ఉత్తర. ఇవ్వండి ఇవాల్టి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈరోజు వృషభ రాశి వారికి ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు వృషభ రాశిలో కొంతమందికి ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆస్తి క్రయ విక్రయాలకు సంబంధించి వివాదాలు రావచ్చు. డబ్బు విషయంలో ఎవ్వరికీ వాగ్దానాలు చేయకూడదు. విద్యార్థులు తమ చదువు గురించి ఆందోళన చెందుతారు. పరీక్షలు మరియు పోటీలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఆశించిన విజయాన్ని సాధించడానికి కృషి చేయవలసి ఉంటుంది. ఏవైనా అర్థం కాని చాప్టర్ల గురించి ఈరోజు ఉపాధ్యాయులతో చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా కొత్త దాన్ని నేర్చుకునేందుకు ఏకాగ్రతతో ఉండాలి, లేదంటే ఏది సాధించలేరు. యువత ఎక్కువ సమయాన్ని ఈరోజు సరదాగా గడపడానికి ఇష్టపడతారు. అదేవిధంగా ఈరోజు డ్రైవింగ్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. నిర్లక్ష్యంగా ఉంటే గనక ప్రమాదాలు తప్పవు. కాబట్టి వాహనాలు వేగంగా నడపకూడదు. రూల్స్ను పాటించాల్సి ఉంటుంది. ఈరోజు ఆత్మవిశ్వాసం మరియు మనోబలం తక్కువగా ఉంటాయి. ఏ పనినైనా చాలా తెలివిగా ఓర్పుతో చేయాల్సి ఉంటుంది. ఈరోజు తొందరపాటుతనంతో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. మనసు నిలకడగా లేని అయోమయ పరిస్థితుల్లో కూడా ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోకూడదు, లేదంటే తర్వాత పెద్ద సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఉద్యోగులు ఈరోజు కొంతపాటి మానసిక ఇబ్బందులలో ఉంటారని చెప్పవచ్చు. పనిచేసే చోట మీ సహోద్యోగులతో, మీ క్రింది స్థాయి వారితో గాని పై స్థాయి వారితో గాని ఏవైనా విభేదాలు ఉంటే వాటిని వివాదంగా మారకుండా చూసుకోండి. ఏదైనా సమస్యను మాట్లాడుకుని సంభాషణ ద్వారా పరిష్కరించుకునేందుకు ప్రయత్నం చేయండి. కార్యాలయాలలో పనిచేసేవారు పనిని ప్రణాళికాబద్ధంగా చేస్తేనే ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రేమ జీవితంలో ఉన్నవారు ప్రేమ భాగస్వామి నుండి సహాయ సహకారాలు లేదా మద్దతు లాంటివి ఏమీ ఆశించకుండా ఉంటే మంచిది.
వృషభ రాశి వారికి ఈరోజు ప్రేమ జీవితంలో ఉన్న వారికి కొంతమందికి విడిపోయే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా ఇంకొంతమందికి వివాహాలు విచ్ఛిన్నం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు ఏదైనా వ్యాపారం చేస్తున్నట్లయితే గనక ఈరోజు మీ జీవిత భాగస్వామి సలహా మీకు అవసరం పడుతుంది. ఉపాధి విషయాలలో ఆందోళన చెందుతున్న వారికి ఈరోజు మంచి అవకాశాలు లభిస్తాయి. కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగస్తులు మీ పనిలో మీరు చేసే పొరపాట్ల కారణంగా మీ సహోద్యోగులు మీపై కోపంగా ఉంటారు, కానీ మీ పై అధికారులు మాత్రం మీ పని పట్ల ఆనందంగా ఉంటారు. ఈరోజు తగాదాలు మరియు కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఇతరుల గురించి ఏవైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడు అనవసరంగా మాట్లాడకుండా జాగ్రత్త పడండి. వృషభ రాశి వారిలో కొంతమందికి ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. మరికొంతమందికి ఆదాయంలో కొంతపాటి తగ్గుదల ఉంటుంది. ఈరోజు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవాళ్ళు పెట్టకుండా ఉండడం మంచిది, ఎందుకంటే డబ్బును కోల్పోయే అవకాశాలు కనపడుతున్నాయి. తినుబండారాలకు సంబంధించిన వ్యాపారాలు చేసేవారు ఈరోజు నష్టాలను చవి చూడవచ్చు. ఈరోజు మీ స్నేహితులు ఎవరైనా మిమ్మల్ని డబ్బుల కోసం అడిగే అవకాశం ఉంది. డబ్బు పరంగా ఈరోజు ఎవరికి కూడా వాగ్దానాలు చేయవద్దు. తొందరపడితే మాత్రం సమస్యలు తప్పవు. మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి. మీ వ్యక్తిగత పనులు ఏమైనా ఉంటే ఇతరులపై విశ్వాసంతో గుడ్డిగా వారి మీద వదిలివేయకండి. వృషభ రాశి వారికి ఈ రోజు అదృష్ట సంఖ్య అనగా లక్కీ నెంబర్ 5 మరియు అదృష్ట రంగు అనగా కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.